నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అత్యంత పేద వర్గాలను సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా నిలబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న వారిని బంగారు కుటుంబాలుగా నామకరణం చేసి సేవాహస్తం అందించే వారిని మార్గదర్శులుగా పిలవడం జరుగుతుందని అన్నారు. మార్గదర్శకుల ఎంపిక స్వచ్ఛందంగానే జరుగుతుందని, మార్గదర్శుల నమోదుకు ఏ విధమైన ఒత్తిడి లేదని అన్నారు. ఆర్థిక అసమానతలు మరింత తగ్గితేనే సమాజానికి హితవుగా ఉంటుందనే ఉద్దేశంతో P4 చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉచిత గుండె వైద్య సభలు నిర్వహిస్తున్నట్లు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మింటేవారి తోట సుందరయ్య భవన్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి ఉచిత గుండె మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని, ఈ క్యాంపునకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ వచ్చి రోగులకు ECG, 2D ఎకో పరీక్షలు చేస్తారని తెలిపారు. ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ క్యాంపును భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల వారు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాంపు నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తున్న వస్తా ఫౌండేషన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, SLG ఆసుపత్రి వారికి, మానవతా స్వచ్ఛంద సంస్థలకు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మింటేవారి తోటలోని సుందరయ్య భవనం దగ్గర ఉచిత గుండె వైద్య చికిత్సా కేంద్రం శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ గారు ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ శిబిరంలో OP కన్సల్టేషను ఉచితం, ECG, 2D ఎకో టెస్టులు ఉచితంగా చేయబడతాయి. ఈ శిబిరం 10వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. శ్రావణ మాసం సందర్భంగా అత్తిరి శివారు కొండలరాయుడు ఆలయం వద్ద గల నాగ వెంకటలక్ష్మి దేవత అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ చైర్మన్ గొట్టిముక్కల వెంకట సత్యనారాయణరాజు కోరారు. శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని అన్నారు. చేనేత వత్సరాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సైతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు గుర్తింపు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు అన్నారు. గత కొన్నేళ్లుగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, ముఖ్యంగా ముడిసరుకు కొరతతో పాటు వాటి పెరుగుదల కూడా ఒక కారణమని అన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే చేనేత వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి చేనేత వస్త్రాలను అందరూ వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 10 మంది చేనేత కార్మికులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో తణుకు AMC చైర్మన్ కొండేటి శివ, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం చేనేత వృత్తి మీద ఆధారపడిన వారికి ప్రోత్సాహం అందించే విధంగా, చేనేత మగ్గాల మీద వేసినటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా, చేనేతలకు ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మన చేనేత కార్మికులు చేసేటటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మనందరం కూడా చూసాం. స్వతంత్రోద్యమ కాలంలో 1905వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీజీ గారు స్వదేశీ కత్తెరను ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. అప్పటి వరకు బ్రిటిష్ వారు యంత్రాల మీద చేసేటటువంటి వస్త్రాలని మన దేశంలో ఎక్కువ మందికి ప్రోత్సహించే విధంగా వాళ్ళ
చర్యలు ఉండేవి. దానికి విరుద్ధంగా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా చేనేత స్వదేశీ వస్త్రాలని, అదేవిధంగా మగ్గాల మీద నేసినటువంటి వస్త్రాలని ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై దాన్ని చాలా విజయవంతం చేశారు. అదేవిధంగా చేనేత వస్త్రాలు మన సంస్కృతిలో ఒక భాగంగా, ఏదైతే మనకి అందరికీ కూడా ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక భాగంగా ఉండే విధానంగా కూడా చేనేత వస్త్రాలు మనందరికీ కూడా రావడం జరిగింది. అనేక మంది కార్మికులు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవించేటటువంటి వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి. వారు నేసినటువంటి వస్త్రాలకి కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు రావడం జరిగింది. ఈరోజు చేనేత వస్త్రాలు అనేది కేవలం ఒక రంగులోనే కాకుండా వివిధ రంగుల్లో వివిధ రకాలుగా ఈరోజు వారి పని నేర్పరితనంతో ఇటువంటి వస్త్రాలను నేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా చేనేత వస్త్రాలకు ఒక గుర్తింపు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సహకార సంఘాలకు చెల్లించవలసిన 156 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక సాలిపేటలో సంఘ పతాకాన్ని చేనేత సహకార సంఘ పూర్వ మేనేజర్ కరెళ్ల నాగేశ్వరరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ, నేతన్న హస్తం పథకాన్ని మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికునికి కొనసాగిస్తామని, చేనేత సంఘాలకు 2017 నుండి పావలా వడ్డీలు, యారం సబ్సిడీ రిబేట్ కింద చెల్లించవలసిన 156 కోట్ల రూపాయలు వెంటనే చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, రుద్రాక్షల శ్రీనివాసు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గొప్ప మేధావని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు కొనియాడారు. స్వామినాథన్ 100వ జయంతి సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామంలో సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ, స్వామినాథన్ తన తండ్రి మాదిరిగా వైద్య రంగంలో డాక్టర్ కావాలని మెడికల్ కళాశాలలో చేరి 1943 బెంగాల్ రాష్ట్రంలో వచ్చిన కరువు కారణంగా చనిపోయిన వాళ్లను చూసి చలించిపోయి దేశ ప్రజలను ఆకలి నుండి కాపాడాలనే లక్ష్యంతో వైద్య రంగాన్ని వదిలి వ్యవసాయ రంగానికి మారి అధిక దిగుబడులనిచ్చే నూతన వరి వంగడాలని ఎన్నో కనుగొనేందుకు అనేక పరిశోధనలు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. వివాదాలు లేని పాత్రికేయుడు, రాజకీయాలకు అతీతంగా అందరి అభివృద్ధిని కాంక్షించే సంపూర్ణ వ్యక్తిత్వం గల మనిషి సూరంపూడి వెంకటరమణ అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు అన్నారు. దివంగత పాత్రికేయుడు, రంగస్థల కళాకారుల సంఘ గౌరవ అధ్యక్షుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెంకటరమణ సంస్మరణ సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వెంకటరమణ మాస్టర్తో ఒక అరగంట మాట్లాడితే జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చునని, ఆయన అకాల మృతి కళాకారులకు, ఆయన శ్రేయోభిలాషులకు తీరని లోటు అని అన్నారు. తన సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఆయన కుటుంబ సభ్యుల వెంట ఉన్నాయని అన్నారు. ఆ సందర్భంగా సూరంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీవీఆర్ కళాకేంద్రం అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు, ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశం స్వామి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు బాపయ్య శర్మ, రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు షేక్ నాగూర్, దివ్యాంగ సంఘటన అధ్యక్షులు నండూరి రమేష్, ప్రముఖ వైద్యులు నార్ని బావాజీ, వీరన్న మాస్టారు, హరికథా భాగవతారిణి శారద, రమణ కుమారుడు పవన్ సంతోష్, కుమార్తెలు శ్రీవల్లి, మీనా గాయత్రి, బంధువులు, సహచర పాత్రికేయులు తేతలి గంగాధర్ రెడ్డి, పైలు శ్రీనివాసరావు, సహచర ఉపాధ్యాయులు, సహచర కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూరంపూడి వెంకటరమణ గారి సంస్మరణ సభకి ఇలాగా హాజరవ్వాల్సి వచ్చినందుకు చింతిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా బాబాయ్ శర్మ గారు, బుద్దాల రామారావు గారు, రాంపండు గారు, కృష్ణమోహన్ గారు, రామి గారు, అలాగే మిత్రులు నాగుల మీరా గారు,
నండూరు రమేష్ గారు, తిరుపతిరావు గారు, గంగాధర్ రెడ్డి గారు, నాగూరు గారు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, అలాగే కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సొరపూడి వెంకటరమణ గారు 3 దశాబ్దాలుగా నాకు పరిచయం. అంతకంటే మా అమ్మగారు వలవల సూరిబాబు గారికి ఆప్తమిత్రుడు. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఈయన వెళ్ళడం, మంచి సలహాలు ఇవ్వడం, మరి చేసిన పరిస్థితులు గుర్తున్నాయి. ఎందుకంటే చాలామంది ప్రెస్లో ఉంటాం, అందులో కొంతమందిని గుర్తుంచుకోవడం జరుగుతుంది. అందులో ఆ టైంలో మరి గంగాధర్ రెడ్డి గారు, ఈనాడులో వెంకటరమణ గారు, మరి అందరితో కూడా మమేకమై ఎక్కడ చిన్న కాంట్రవర్సీ కూడా లేకోకుండా తన జీవన విధానాన్ని సాగించి తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గల 49, 50, 51 అంగన్వాడీ సెంటర్ల నందు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బీరా సచివేణిరాజు హాజరై బిడ్డ పుట్టిన వెంటనే తల్లి యొక్క పాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్స్, ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంక్లూజివ్ సెంటర్, ఎకో క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల్ కుమారి అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఉన్నప్పుడే చేనేత వస్త్రాల తయారీ, అమ్మకాలు, చేనేత కార్మికుల జీవితాలు, ప్రభుత్వం వారికి అందించే రాయితీలు, చేనేత మగ్గాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలు మొదలగు అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. డాక్టర్ జీవి శారదాదేవి, శ్రీ పి భాస్కర్ రావు, పివి రమేష్, విద్యార్థులు తదితరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గణపవరం మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పిప్పరా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ ఓంకార్నాథ్, డాక్టర్ శ్రీదివ్య, మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నేషనల్ డివార్మింగ్ డే మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ మండల కార్యాలయం నందు జరిగింది. అభివృద్ధి అధికారి ఆర్ బేబీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లలో ఈ నెల 12వ తేదీన నులిపురుగు మందులు ఇస్తారని, అవి పిల్లలకి ఇచ్చి నమిలి మింగించుట ఉపాధ్యాయుల బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.